అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అక్కడ ఏదైతే అంటే ఇటు పక్కన చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత అంటే రాజశేఖర్ రెడ్డి గారు స్టేట్ లెవెల్ లీడర్‌గా ఉన్నా గాని, లోకల్‌లో అక్కడ పనులు చక్కదిద్దేది మాత్రం వైఎస్ వివేకానంద రెడ్డి గారే. యెస్. ఆయన ఎళ్ళిపోయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత నిజంగా పులివెందులనేది వైఎస్ అవినాష్ రెడ్డి హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అందువల్లే ఈ ఓటమి జరిగింది అని చెప్పి వైసీపీ కూడా కొంత సమీక్షించుకునే పరిస్థితి ఉంది. నిజంగా వైఎస్ అవినాష్ రెడ్డి సరిగ్గా హ్యాండిల్ చేయకపోవటం వల్లే ఈ ఓటమిగా అనుకోవచ్చా మీరు? లేకపోతే ప్రధానం ఏంటి తప్పు. గ్రౌండ్ రియాలిటీ? తప్పు. హ్మ్. ఎంపీ అవినాష్ రెడ్డి హ్యాండిల్ చేయకపోతే హ్మ్. జగన్ వచ్చి హ్యాండిల్ చేయొచ్చు కదా! ఓకే. నువ్వేమో బెంగుళూరులో ప్యాలెస్‌లో దాక్కుండేది. ఓకే. ఈ ప్యాలెస్ ఇడిసి వచ్చేదిలే ఎవరి మీద తోయడం ఎందుకు? నిజంగా జగన్మోహన్ అవినాష్ రెడ్డి అన్‌ఫిట్ టు మేనేజ్ చేయలేనప్పుడు కాదు సార్. నిజంగా నువ్వు గుండెలు తీసిన బంటు కదా! ఢిల్లీని ఎదిరించినోనివి కదా! హ్మ్. నీ పేరు చెప్తే నరేంద్ర మోడీ గడ్డంలో వెంట్రుకలు కూడా గడ్డ హ్మ్. వణుకుతాయి కదా! ఢిల్లీ పీఠమే భూకంపం వచ్చి కూలిపోతాది కదా! నువ్వు ఏం సామాన్యునివా? రాజు వెడలే రవి తేజమునడాల్ కత్తులు మెరయ్య గాని హ్మ్. నువ్వే వచ్చి నిలబడు. జగన్మోహన్ రెడ్డి పులివెందులో వచ్చి కూర్చుంటే మీకు రిగ్గింగ్ చేసే దమ్ము ధైర్యం ఉందండి నిజంగా? రిగ్గింగ్ చేయం. ప్రజాస్వామ్య ప్రజలు పద్ధతుల్లోనే ఓట్లేసారంటారా? ప్రజాస్వామ్య పద్ధతిలోనే హ్మ్. మాకు ప్రజలు ఓట్లేస్తున్నారు. ఓకే. లేకపోతే నామినేషన్లే వేయనీయం కదా! ఓకే. మీరే నామినేషన్‌లు ఏస్తారు. మీ వోళ్ళతోనే నామినేషన్‌లు ఏస్తారు. ఆ! ఎవరైతే మిగతా 11 నామినేషన్‌లు మీరే ఏపిస్తారు. 11 మందికి కూడా టీడీపీ ఓట్లు ఈయనకు 100, ఆయనకి 150 ఆయనకి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఇప్పుడు నిజం లేదంటారా వైసీపీకి దాంట్లో? మేము ఇచ్చినామా? గతంలో వైసీపీగా హ్మ్. ఉండి చనిపోతే హ్మ్. వాళ్ళ కొడుక్కి ఇచ్చింది సీటు ఓకే. బీ ఫారం. కాంగ్రెస్ బీ ఫారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. మేము పెడితే వాళ్ళు ఉంటారా? ఓకే. వాళ్ళ ఇండిపెండెంట్లు ఉన్నారు. ఓకే. అదంతా ఇప్పుడు ఓడినోడు చెప్తాంటాడు చూడు లక్ష చెప్తా కారణాలు. ఉంటాడా? మధ్యల మీద ఏడుస్తాడు చూడు. హ్మ్. మధ్యలో సరిగా వాగలే, నేనేం బాగా వాంచినాను, ఓకే. వాగని దానికి నేనేం చేస్తాం కనా అనిలే అని.